నమస్తే, నా పేరు నవీన్ కుమార్. మీరు చూస్తున్నది విశ్వ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, విశ్వ టీవీ చీఫ్ ఎడిటర్ సుందర్ చమకూర్. నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు మనం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, గెలుపోటములు, పార్టీ అభ్యర్థుల ఖరారు వెనుక కారణాలు ఏంటి, దాని గురించి చర్చిద్దాం. ముందుగా ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం గురించి చర్చించుకునే ముందు ఒక 2-3 విషయాలు మాట్లాడుకుందాం. ఇది 2007-2008 డీలిమిటేషన్ లో ఏర్పడిన లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గం. ఇందులో ఒక 7 నియోజకవర్గాలు, ఇందులో ఒక 5 నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఒకటి రంగారెడ్డి జిల్లాలో, మరొకటి వరంగల్ జిల్లాలో ఉంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇందులో ఒక 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచింది. ఒక్క జనగాం దగ్గర మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గారు విజయం సాధించారు. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఒకరే ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ పరిస్థితి చూస్తేనేమో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు షేర్ తక్కువ కానీ మోడీ వేవ్ ఉండడం బీజేపీకి అడ్వాంటేజ్ గా ఉంది. ఓకే, ఇక్కడ గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్థానం నుంచి ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? 3 విశ్లేషణలు ఉంటాయి ఏ నియోజకవర్గం: భౌగోళిక విశ్లేషణ, రాజకీయ విశ్లేషణ, ఇంకొకటి వనరుల విశ్లేషణ. ఇప్పుడైనా రాజకీయ వ్యవస్థ ఈ మూడింటి మీద ఆధారపడే. ఇప్పుడు మోడీ పాలిస్తున్న విధానం గమనిస్తే, అంతకుముందు జ్యోతి బసు పాలించిన విధానం గమనిస్తే, మీకు ఎవరైతే ఈ 3 విశ్లేషణలు సరిగ్గా చేయలేదో, కేవలం ఓటర్ పర్సెంటేజ్ ఎంత, ఏ పార్టీ ఉంది, ఎంతసేపు మారుతుంది పార్టీ చూసినా కూడా మనం 3-4 రోజులు అటు ఇటు అయితే ఆడ మొత్తం నల్గొండ ఎమ్మెల్యేలు పోయినసారి వస్తే కాంగ్రెస్ ఎంపీలు 2 వచ్చారు. అప్పుడు నేను స్థూలంగా వెళ్తాను. బేసిక్ థింగ్స్ ఏంటంటే, దాదాపు 17 లక్షల ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం. డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు 2008లో ఎన్నో నియోజకవర్గాలు ఎంపీవి మారవడం జరిగింది. అప్పుడు కొన్ని కొత్త కూడా తయారైనాయి ఎమ్మెల్యే సెగ్మెంట్లు కూడా. ఆ డీలిమిటేషన్లో 2008లో డీలిమిటేట్ చేస్తే 2009లో మొట్టమొదటి రాజగోపాల్ రెడ్డి రావడం జరిగింది. అప్పుడు ప్రధానంగా 2014లో 2011 పాపులేషన్ గణన ఏదైతే ఉందో, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ NPR, అందులో ఇది వచ్చినాక దీన్ని కూడా ఎంపీగా నిర్ణయించడం జరిగింది. ఈ ఏరియా యాక్చువల్గా మిరావడం చేసేది ఉండేది, కానీ ఇటు జరిగింది. రెండోది వస్తే, ఇక్కడ బాగా భౌగోళికంగా చూస్తే 7 ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 7 ఎలా ఉన్నాయి, వింతగా ఉన్నాయి. ఇంట్లో అట్లా కూడా కాదు. అవి కాక వాస్తవంగా ఎంపీలు ఎక్కడైనా ఎంపీ నియోజకవర్గాలు 2-3 జిల్లాలు కలుస్తూ ఉంటాయి, అది కామన్. ఇక్కడ ఎలా ఉన్నాయంటే 3 ఏమో బాగా బలిసి బాగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఇందులో భువనగిరి టౌన్, 2 రిజర్వ్ స్థానాలు కూడా, తర్వాత నకరేకల్లు, తుంగతుర్తి బాగా వెనుకబడ్డటువంటి స్థానాలు. ఇటు సైడ్ వచ్చేస్తే మనం భువనగిరి ఎప్పుడైనా సిటీకి ఆనుకొని ఉంది. ఈ విధంగా కొంత ఫైనాన్షియల్ మనం స్ట్రాటజీ తీస్తే కూడా ఇందులో ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ ఎస్టీ ఓటర్లు దాదాపు 97,000, ఎస్సీ 10,000, 9,687. కాబట్టి ఎస్సీ 10,000, ఎస్టీ ఇవి ఉన్నాయి, 1,00,000 వరకు, ఆల్మోస్ట్ 97,000. ముస్లిం మైనారిటీలు కూడా 95,600 ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గాలు. కాబట్టి ఇది విభిన్నమైన. అందుకే ఒక్కసారి గెలిచినోడు ఇంకోసారి గెలవడం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ లక్ కొంత ఫేవర్, రాజశేఖర్ రెడ్డి ముద్ర, రాజగోపాల్ రెడ్డి గెలిచాడు. సెకండ్ వచ్చే వరకు పూర నరసయ్య గౌడ్. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఎస్టీ ఓట్లు, ఎస్సీ ఓట్లు ఈ విధంగా ఉన్నాయి కదా, బీసీ విన్. ఇప్పుడు కూడా నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నారు, బీసీకి ఇవ్వాలి. జనరల్గా వాళ్ళకి ఆశ ఉండడం, ఆ యొక్క ఇష్టం ఉండడం, అది మంచిది. ప్రధానంగా ఈ విశ్లేషణ ప్రధానము. మన లిటరసీ రేట్ ఎంత ఉంది, లిటరసీ రేట్ ఎఫెక్ట్ పడుతుంది. 58% ఉంది, ఆల్మోస్ట్ 60%. కాబట్టి 58%, 60%. అంటే ఈ రోజుల్లో 60% లిటరసీ అంటే ఆల్మోస్ట్ యావరేజ్. ఎందుకంటే ద ఛాన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద ఛాన్స్ ఆఫ్ గోయింగ్ అవుట్ అండ్ స్టడీ ఇన్ అన్ని విషయాలలో ప్రతి ఇల్లుకు మినిమం ఎడ్యుకేషన్ 10వ తరగతిగా ఫామ్ అయిపోయింది. సో 10వ తరగతి కూడా, అంటే 1వ తరగతి కూడా లేని వాళ్ళు 40% ఉన్నారు. ఏది హైదరాబాద్ పక్కన ఉన్న నియోజకవర్గం. కాబట్టి ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే
ఇట్లా పోయి ఇట్లా అడగానే వేసేటోళ్ళు, తాగిపిస్తే తినిపిస్తే వేసేటువంటి అనేటువంటి ఏదైతే విచిత్రమైన ఇది ఉందో మునుగోడు చూసాం. ఇది మునుగోడు ఇళ్ళకే వస్తుంది. ఉన్న మునుగోడు చూసాం. ప్రపంచంలో ఎక్కడ లేని ఖర్చు పెట్టింది మొన్న. ఎందుకంటే మనిషికి 5,000 ఖర్చు పెట్టింది కదా, తాగిపించి తినిపించి. లాస్ట్కు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు కూడా ఆయన పేరు ఉందంట, ఏది ఆయన కష్టపెట్టిన దానికి. కాబట్టి ఎలా ఉంటుంది అంటే ఇది నేను నా యొక్క స్థూలమైనటువంటి జాగ్రఫికల్ ఫైనాన్షియల్ విశ్లేషణ ఇది. ఇక మీరు అన్నట్టు ఇటు సైడ్ వస్తే పార్టీల పరంగా తీసుకుంటే ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అని కాంగ్రెస్లో వచ్చింది. యాక్చువల్గా రాజకీయంగా ఆయన సీనియర్, చాలామందికి తెలియదు. ఊర నరసింహ గౌడ్ గారి గతంలో చేసిన ఘనత బీసీ కావడం, బీసీలో మంచి విద్యావేత్త కావడం, మంచి ప్రొఫెషనల్ డాక్టర్ కావడం, అందులోనూ ఆయన అప్రిషియేటెడ్ బై మిస్టర్ మోడీ గారు యాజ్ అ టీమ్ ఆఫ్ 12 MPs when he formed a committee, అంటే విజ్ఞానవంతుల కమిటీ ఫామ్ చేసినప్పుడు ఎంపీలలో వన్ ఆఫ్ ద పర్సన్ ఊర నరసింహ గౌడ్ గారు. ఆ విధంగా అక్కడ ఒక్కడెక్కడ వీక్ ఏమనిపించిందంటే క్యామ మల్లేష్ బీఆర్ఎస్ నుంచి వచ్చింది. ఇక బీఆర్ఎస్ వీక్ అవుతుంది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే భువనగిరికి మీరు అన్నట్టు ఎన్నో రకాల వైవిధ్యమైనటువంటి ఆ లెక్కలు, ఏవైతే అటాచ్మెంట్స్, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీలు చాలా ఎఫెక్ట్ చేస్తాయి. మొదటగా మనం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి చర్చించుకుంటే ఇప్పుడు రకరకాల అభ్యర్థిత్వాన్ని పరిశీలనలో తీసుకున్నారు కేసీఆర్ గారు. మొదటగా మన భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారిని ప్రపోజ్ చేశారు, తను పోటీకి వ్యక్తం చేశారు. తర్వాత ఇంకా అభ్యర్థిత్వం పరిశీలిస్తున్న కోణంలో ఈ మన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి టీఆర్ఎస్లోకి వెళ్ళిన చెరుకు సుధాకర్ గారు కావచ్చు, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇంకా ఒక ఇద్దరు బీసీ సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కేసీఆర్ గారిని తమ అభ్యర్థిని పరిశీలించమని కూడా కోరారు. కానీ కేసీఆర్ గారు వీళ్ళందరినీ కాకుండా, అంటే బీసీ నేతలు వీళ్ళు ఎవరినీ కాకుండా క్యామ మల్లేష్ గారినే అభ్యర్థి ఖరారు చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే క్యామ మల్లేష్ గతంలో చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు, రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. కానీ అతను రంగారెడ్డి జిల్లా వరకే పరిమితంగా ఉన్నారు. మరి ఇప్పుడు నల్గొండ, ఇప్పుడు ఈ భువనగిరి కాన్స్టిట్యూన్సీలో చాలా నియోజకవర్గాల్లో తన పేరు కూడా తెలియదు అనుకుంటున్నాను. మరి ఎంతవరకు ప్రజల ముందుకు అతను గుర్తుపడతగలుగుతాను అసలు నియోజకవర్గంలో? మొట్టమొదలు ఫస్ట్ బీఆర్ఎస్ మీద విశ్లేషణ చేద్దాం. క్యామ మల్లేష్ అసలు ఇళ్ళకి వచ్చిన కాంగ్రెస్ అతన్ని తీసుకోవడం. మొన్న ఒక ఆమె కావ్య లెటర్ రాసి వెళ్ళిపోయింది. ఓడిపోయే టీంలో ఉండడం కష్టమండి అని వాళ్ళు అంటారు, మనకు కాదు. క్యాండిడేట్స్ ఇట్స్ మీరు అన్నట్టు 4 పేర్లు చెప్పినారు. ముత్త సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి దాకా రాలేకపోయింది. అసలు ఇక్కడ ఏంది విశ్లేషణ అంటే పైలశేఖర్ రెడ్డి దగ్గర పైసలు ఉన్నాయి, మంచిది, అప్పుడు ఎమ్మెల్యే అయింది, ఇప్పుడు రమ్మనే వరకు వస్తలేదు. ఎందుకని? డబ్బు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఓడిపోయే టీంలో పోమంటే ఐపీఎల్ నేను పోతానా అంటే ఇప్పుడు అవకాశం ఇస్తే లేదు, ఫైనల్గా నేమ్ చేసి నువ్వు పోయి ఆ టీం తరఫున ఆడంటే తప్పదు. ఆ విధంగా ఎక్కడైతే ఓటమి వాసన వీళ్ళకి వచ్చిందో వెనకడిగేశారు. క్యామ మల్లేష్ ఎందుకు తీసుకుంది? క్యామ మల్లేష్ సిద్ధరామయ్య మనిషి మొదటి నుంచి. ఆయన కాంగ్రెస్లో ఒక డిస్ట్రిక్టే కాదు, మల్రెడ్డి బ్రదర్స్కు టికెట్సే రాకుండా చేసినోడు, 2 సార్లు ఇండిపెండెంట్గా ఓటమి చెవి చూపించినోడు. ఇవాళ కాంగ్రెస్లో ఉన్న క్యాడర్ సగం మంది క్యామ మల్లేష్ చెప్తే వింటారు. ప్లస్ క్యామ మల్లేష్కు ఈ విధంగా అఫీషియల్ అంటే నిలబడి గెలిచే పోస్ట్ ఎప్పుడు రాలే, ఎమ్మెల్సీకి పోయి. కాబట్టి నేనేమంటా అంటే ఆయనను పిలిచి ఖర్చు పెట్టించే మనిషిని, క్యాడర్ ఉన్న మనిషిని, ఊరికి పోతే 12 మంది కదిలి వచ్చే మనిషి అని ఇంట్లోకి తీసుకొని వెంటనే ఈయనకి ఇచ్చాడు. ఈయన కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈయన మొదట్లో అంటే క్యామ మల్లేష్ గారు కూడా తమ అభ్యర్థిని ఖరారు చేస్తే తను కూడా వికృత వ్యక్తం చేసి పోటీ చేయడానికి కూడా ఇష్టపడలేదు. కానీ కేసీఆర్ గారు స్వయంగా ఒప్పించి అభ్యర్థిని ఖరారు చేశారు కదా. అటు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే భువనగిరి కాన్స్టిట్యూన్స్ అనేది పార్లమెంట్ నియోజకవర్గం, ఆర్థికంగా బాగా డబ్బు ఖర్చు పెట్టినే గెలుస్తారనేది కూడా ఒకటి ఉంది. మరి క్యామ మల్లేష్ గారు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? అందుకే తీసుకున్నాడు. అదే చెప్తున్నాడు. క్యామ మల్లేష్ ఏ పరిస్థితి నుంచి ఎక్కడికి వచ్చిండంటే నాకు తెలిసి 1990-95 మధ్యలో చాలామంది నాయకులు ఏం లేని వాళ్ళు కొంత స్టార్ట్ అయిన వాళ్ళు ఈరోజు ఒక పెద్ద మాజీ ముఖ్యమంత్రికి లేదా ప్రస్తుత ముఖ్యమంత్రికి ఆయన బినామీగా ఉండడం అనేది, ఆ పేర్లు పూర్తిగా తెలియదు కానీ కాంగ్రెస్లో రావడం, ఆ విధంగా ఈయన బాగా పిలిచి బతిలాడుకున్నాడో లేకపోతే
వివరించుకున్నాడో మొత్తానికి బీఆర్ఎస్ ఒప్పించారు క్యామ మల్లేష్ ఖర్చు పెట్టే స్థాయిలో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండడం. ఇప్పుడు అతనికి వీళ్ళు ఇచ్చిన హామీ ఉండొచ్చు పార్టీలో, ఎందుకంటే వీళ్ళకి 2, 3 గెలవాలి అనేది మాత్రం ఖచ్చితం. 2, 3 గెలవాలి అనే సీట్లు, ఎందుకంటే బయట వస్తున్నటువంటి సర్వే ప్రకారం బీజేపీ ఒక 5, కాంగ్రెస్ ఒక 9 అని ఇలా అంటున్నప్పుడు 9, 5, 14 పోతే మిగిలింది ఎంఐఎం పోతే ఇంకొక 2 అంటున్నారు. 2 కాక 3 గెలవాలి అంటున్న టైంలో డబ్బులు ఖర్చు పెట్టడం ఎవరంటే తీయడం జరిగింది, కొద్ది క్యాడర్ వాళ్ళని క్యామ మల్లేష్ పెట్టడం జరిగింది. ఇప్పుడు బీసీ సామాజిక వర్గాన్ని చూసి కదా చెరుకు సుధాకర్కి ఉమ్మడి నల్గొండకి మంచి పరిచయాలు ఉన్నాయి, తనకు మంచి గుర్తింపు ఉంది కదా. క్యామ మల్లేష్ కన్నా అంటే చెరుకు సుధాకర్ కన్నా బెటర్ అనే కేసీఆర్ గారు గుర్తించారంటారా? ఎస్, ఎందుకంటే చెరుకు సుధాకర్ ఎట్లయితే మొదటి నుంచి తెలంగాణ పోరాటంలో ఉంటూ కూడా ఆయన ఎక్కడ కూడా ఫైర్గా కనపడింది, ఎక్కడ కూడా డబ్బు ఉందని ప్రూవ్ చేయలేదు. డాక్టర్ సాబ్ ఆయన డాక్టర్ గారు, ఆయన మిస్సెస్ కూడా డాక్టర్ రకరకాల. కాబట్టి నేను ఏమంటా అంటే ఆ ఊపు కనపడద్ది. ఇప్పుడు మనిషి ఉరుకులాట లేనిది మన సొంతమైన ఏ పని చేయలేదు. అయితే అది గమనించి నిన్న మొన్న ఏమైందంటే ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి ఎమ్మటే అయిండు, కానీ కాంగ్రెస్లో ఆ అలజడి తీసుకురాగలేకపోయాడు. క్యామ మల్లేష్ ఏం చేసిండు, చాలా అంటే ఎదురు మాట్లాడి నాకు రేవంత్ రెడ్డి వచ్చిండంటే నేను ఉన్నాను, ఇట్లాంటి మాటలు అక్కడ కనపడలేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే నకరకల్ల స్ట్రాంగ్ సగం స్ట్రాంగ్, అక్కడ నకరకల్ల పూర్తిగా అది వెళ్ళిపోయింది కాంగ్రెస్కి. కానీ ఇక్కడ భువనగిరికి వచ్చే వరకు, ఎందుకంటే ఫస్ట్లో మనం అనుకున్నట్టు గతంలో ఇప్పుడు ఇంతకుముందు వైవిధ్యమైనటువంటి ప్రాంతాలు ఇవన్నీ, దీంట్లో ఖర్చు ఎక్కువ, మీరు అన్నట్టు ఖర్చు ఎక్కువ. ఎందుకని నకరేకల్లు, మునుగోడు, తుంగతుర్తి, భువనగిరి, ఇంకా పోచంపల్లి లాంటి ఒక సెట్ అయిన చేనేత కష్టాలు ఉన్నటువంటి ఊర్లు, ఇంకా కొన్ని చోట్ల వాస్తవంగా మన మెథడ్ ఆఫ్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ ఏంది, ఖర్చే. అంత ఖర్చు ఎక్కువ అయ్యేటువంటి నియోజకవర్గం ఇది. మళ్ళీ బీసీలు ఎక్కువ ఉన్నారు, వెనుకబడ్డ వాళ్ళు చాలా కష్టాలల్లో. ఇంకా దాదాపుగా ఇంకా 85-90% ఎవరు కష్టంగా ఇల్లు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు, ఇబ్రహీంపట్నం కొంత నిన్న మొన్న డబ్బు వస్తుంది, ఏదో 1 ఎకరం 2 ఎకరాలు ఉంటాయి, కానీ ఇబ్రహీంపట్నంలో కూడా మీరు కొన్ని ఊర్లు తీసుకుంటే లోపలివి ఇంకా ఎదగలేదు. కాబట్టి రేపు ఎలక్షన్ ఖర్చే దాదాపుగా ఇప్పుడు 17 లక్షల మంది ఓటర్లు, 20 lakhs జనాభా. ఈ 17 లక్షల మంది ఓటర్లు సగానికి సగం వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 40-50 కోట్ల ఖర్చు ఉన్నది అన్అఫీషియల్, అందరికీ తెలుసు. ఇలా కాకపోతే గవర్నమెంట్ పార్టీ వాళ్ళకి సంబంధించిన రూల్స్ ఏంటి, పార్టీ 25 కోట్లు ఇస్తుందా, 20 కోట్లు, అవి వేరు. ఖర్చు పెట్టేటోడు కావాలి, ఓటమిని కూడా అంగీకరించేటట్టు ఉండాలి, గెలుపు నాకెందుకు రాదని ధైర్యం ఉండాలని బహుశా చూసి పెట్టినట్టుంటారు. క్యామ మల్లేష్ కానీ, బూర నర్సయ్య గౌడ్ కానీ, చామల కిరణ్ గురించి కూడా ఏంటంటే ఆయన 40 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నవాడే కానీ పార్టీలు మారినవాడు కాదు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా, జాతీయ సెక్రటరీగా, కార్యదర్శిగా పనిచేసినటువంటి చామల కిరణ్కు ఈ రోజు లేకపోతే 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కిందనే హుజూర్ నగర్ సీట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోకపోతే ఆ సీట్ వచ్చేది, ఏది ఎమ్మెల్యే బై ఎలక్షన్స్లో. కాబట్టి నేను ఏమంటా అంటే ఓకే, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెన్, బట్ ఈరోజు భువనగిరిని విశ్లేషణ చేసినప్పుడు ఎంత క్లారిటీ ఉందంటే అది ప్రజలు నిర్ణయించడానికి సరైనటువంటి నియోజకవర్గం. ఈ ఎత్తులు చిత్తులు నడవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో పోటీ చాలా తీవ్రతం మొదటి నుంచి కూడా చూస్తే రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ సత్యనారాయణ రెడ్డి కానీ, మన అనిల్ కుమార్ వాళ్ళ కూతురుకి కానీ, ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి రేవంత్ రెడ్డికి మూర్ఖంగా చెప్పుకుంటూ అతను కానీ, వీళ్ళే కాక బీసీ నేతలుగా కూడా ఉన్న కైలాస్ నేత గారు, తీన్మార్ మల్లన్న గారు, వాళ్ళు కూడా వీళ్ళందరూ పోటీ పడ్డారు. వీళ్ళందరినీ కాదని ముఖ్యమంత్రి గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే తన పక్కన ఎక్కించుకొని తన సీట్ వచ్చేలా చేసుకున్నారు. అయితే ఇక్కడ వీటికన్నా ముందు కొన్ని విషయాలు ఇక్కడ ఏం జరిగినాయంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా తను ఎప్పటి నుంచో మంత్రిగా కావాలని కోరిక ఉంటుండే, అది ఎప్పటికీ నెరవేరలేదు. తన కుమారుడినైనా కనీసం కాంగ్రెస్ పార్టీకి పంపించి ఎంపీగా గెలిపించుకుని తన రాజకీయాన్ని మళ్ళీ కొనసాగించుదని కూడా గుత్తా అమిత్ గారు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు. అంటే తనను నల్గొండ అంటే ఆల్రెడీ జానారెడ్డి కుమార్ ఇచ్చారు కనుక భువనగిరి అయినా తమకు ఇస్తారేమో అని చెప్పి కూడా వాళ్ళు కొంచెం ఎదురు చూశారు. దాని నుంచి మరి వాళ్ళకి స్పందన అంటే కరెక్ట్ రెస్పాన్స్ రాకపోవడం, మరి కారణాలు అంటే ఆల్రెడీ ఇక్కడ గట్టి పోటీ ఉండగా కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం కూడా లేకపోవడం, ఏమైనా కారణాలు కావచ్చు. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారు
చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. అయితే ఇక్కడ మొదటి నుంచి బీసీ సామాజిక వర్గమే ఖచ్చితంగా మాకు టికెట్ కావాలి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు పున్నా కైలాష్ నేత ఉన్నాం, మేము చాలా సంవత్సరాల నుంచి మేము పార్టీకి చాలా సేవలు చేస్తున్నాం. మేము ఓయూ వేదికగా ఎన్నో ఉద్యమాలు చేశాం, మమ్మల్ని గుర్తించండి, మాకు ఈ టికెట్ ఇవ్వండి, మేము గెలిపి చూపిస్తామని తను కూడా చాలాసార్లు మీడియా ముఖంగా కూడా మాట్లాడారు. మరి కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డికే టికెట్ ఇవ్వడానికి అంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం గట్టిగా బలంగా ఉండనా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గాన్ని నమ్ముకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఖరారు చేసినట్టు ఒకటి అది కూడా ఉంటుంది. అందులో భాగంగా ఇక్కడ ఎలక్షన్స్ మన రాజకీయాలు చూస్తుంటే ఏ ప్రాంతంలో ఏ ప్రాతిపదిక అనేది ఆ యొక్క స్ట్రాటజీ ఆల్వేస్ ఇట్ ఇస్ దేర్, ఎప్పుడూ ఉంది. ఇందులో మీరు అన్నట్టు కైలాష్ నేత కానీ వీళ్ళందరూ ఇప్పుడు సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ కానీ, అమిత్ సామాజికవేత్త, ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేశాడు. ఈజ్ ఎ ఫ్రెషర్ టు పాలిటిక్స్. ఫస్ట్ థింగ్ ఆయన పక్కన అయిపోయింది. సెకండ్, కైలాష్ నేత ఉస్మానియా యూనివర్సిటీలో చేసిందనే కరెక్ట్, కానీ అంతకన్నా అప్లికేషన్ పెడితే అక్కడ 38 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న చామల కిరణ్కు ఎన్నోసార్లు రాకపోగా టికెట్, మనకు కేవలం చామల కిరణ్ కొత్తగా కనబడుతున్నాడు, కానీ కాంపిటీషన్లో ఆయన టాప్లో వచ్చేసి పేరు అనేది వాస్తవం. మళ్ళీ 3 ఏళ్ల కింద నుంచి ఇది ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు లాస్ట్కు ఏం ట్యాగ్ ఉంది, గౌడ్ ఉందా రెడ్డి ఉందా అనేది అది కూడా పార్ట్. కానీ యాక్చువల్గా ఆ చామల కిరణ్ కుమార్ రెడ్డి అప్లికేషన్ ఎప్పుడైతే ఏఐసిసికి వెళ్ళిందో, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఆయనే ఇవ్వాలనుకుంటే రేవంత్ రెడ్డి ఓ రోజు చెప్పాడు కూడా కదా మనకి మీడియా ముఖంగా, నేను ఇవ్వాలనుకుంటే అద్దంకి దయాకర్కి ఇద్దు, అప్లికేషన్ ఫైనలైజ్ అయ్యేది నాకు సెంట్రల్లో, ఇట్లా రాదు, కాబట్టి ఈ మందుల ఆయనకు సామేలు వీళ్ళకెందుకు వస్తుంది, అట్లా కాదు మా దాంట్లో ఒక సిస్టమ్ ఉంది అన్నాడు. అదొక పాయింట్ అయితే, రెండవది ఈ కారణం చేత తన లోకల్ కూడా అక్కడ చామల కిరణ్ అనేవాడు ఈజ్ వెరీ లోకల్, ప్లస్ 38 years సీనియారిటీ కాంగ్రెస్, ఆ పార్టీ తప్ప మధ్యలో ఒకసారి సస్పెండ్ అయ్యాడు కొంతమంది కారణాల చేత, ఆయన అది కూడా చెప్పినాడు, అది ప్రూవ్ కాలేదు, షోకాజ్ నోటీసు సస్పెండ్ మళ్ళీ వెనకకి వచ్చాడు, అంటే తప్పు చేసిన వ్యక్తి కాదు అని నిర్ణయం అయింది. అందులో మనకు తెలుసు, ఆ విధంగా తెలిసింది, మనం డైరెక్ట్గా చూసి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతమందిలో లెక్కలేస్తే కొంత పర్సెంటేజ్ అటు ఇటు రావడం వల్ల చామల కిరణ్ కుమార్కి ఇవ్వడం, ప్లస్ ఆయన బొల్లెపల్లి అక్కడ ఒలిగొండ ఆ ఏరియాలలో నకరేకల్లు, ఇప్పుడు అటు సైడు శాలిగౌరారం ఆయన వాళ్ళ వెనకటి నుంచి కూడా కమ్యూనిస్టులో వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి కూడా తెలంగాణ రజాకారులకు అడ్డంగా పోరాడినటువంటి ఫ్యామిలీ వాస్తవం. కాబట్టి నేనేమంటా అంటే బూర నరసయ్య మీద వాస్తవంగా చూస్తే అటు సైడ్ సెంట్రల్ సపోర్టు, ఇటు సైడ్ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంటేనే బూర నరసయ్యను కూడా కొట్టగలుగుతారు, ఎందుకంటే కష్టం అక్కడ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బూర నరసయ్య మంచి కాంపిటీటర్, గెలుస్తారా గెలవరా మన నోటి నుంచి అనొద్దు, చెప్తున్నాను బెస్ట్ కాంపిటీటర్. ఇక సరే బీఆర్ఎస్కి దేనికి కాంపిటీషన్ ఉంటుందంటే అక్కడ ఉండేది కాంగ్రెస్కు బీజేపీకి వాస్తవం. ఇక్కడ బీసీ అని తీసుకొద్దామంటే బీసీలో ఆ స్థాయిగా కనపడుతున్న నేతలు కొంతమంది ఉన్నారు, కానీ అంత కాంపిటీషన్లో వాళ్ళ రేటింగ్ రాలేదు. కాబట్టి చామల కిరణ్కు కొన్నాళ్ళు ఆగి చివరి దశలో అలాట్మెంట్ చేసిన సీట్ అది. కొంతమంది మిస్ అయిపోయినారు, మీరు అన్నది వాస్తవం. కానీ ఒక పని చేసేటప్పుడు మనం ఒక సంబంధం వెతికేటప్పుడు అన్ని కోణాలు చూస్తాం. నేను ముందు వచ్చి పిల్లల్ని చూసినట్టు ఇచ్చేది కాదు, లేకపోతే మీకు పాత చుట్టాలంటే ఇచ్చేది కాదు, కాబట్టి నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే ఇచ్చేది కాదు. కాబట్టి ఇలా జరిగింది, బహుశా ఆలోచించి చేసిన పని. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే బీసీలకు టికెట్ కావాలని కొంచెం మేరకు ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం పర్సనల్గా చూస్తే చాలా ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించింది. సెంట్రల్ కమిటీలో కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా, రాహుల్ గాంధీతో స్వయంగా కలిసి కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేశాడు. కరెక్ట్. కొన్ని కారణాల వల్ల తమిళనాడు కొన్ని ఇష్యూస్ జరిగిన ఆ ఇష్యూస్ వల్ల తన పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. అయితే ఆ సస్పెండ్ చేసినాక ఒక 5-6 సంవత్సరాలు పార్టీకి అంటే కార్యకర్తలకు దూరంగా ఉంటాడు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే ఎక్కడ పోటీ చేసే అవకాశం లేకపోవడం వల్ల అతను ప్రజలకు అతను ఎవరనేది తెలియకుండా పోయింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత 2017 తర్వాత చేరిన తర్వాత తను మన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీడియా కమిటీ చైర్మన్ ఏదో పోస్ట్ ఇచ్చారు, ఐటీ సెల్. అప్పటి నుంచి అంటే మనకి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనేది వ్యక్తి ఎవరనేది కొంచెం మనకు తెలిసింది. తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం, తర్వాత అంతకన్నా ముందు కూడా గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత ఉప ఎన్నిక జరిగింది.
ఉప ఎన్నికలో ఒకనొక టైంలో కూడా ఇక్కడ క్యాండిడేట్ ఎవరికి ఇద్దాం, మా ఫ్యామిలీ నుంచి అయితే ఎవరు ఉండట్లేదు, ఎవరైనా సమర్థమైన నాయకులు ఉంటే మేము సపోర్ట్ చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ టైంలో రేవంత్ రెడ్డి హుజూర్ నగర్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ప్రతిపాదించారు. కానీ చివరి నిమిషంలో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారంటే వ్యతిరేకించి తన ఫ్యామిలీకి ఇచ్చుకున్నారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి కొంచెం మొదటి నుంచి తను వ్యతిరేకిస్తున్న మాట నిజమే అయితే ఇప్పుడు నిజంగా ఇతను సపోర్ట్ చేస్తారంటారా? వాళ్ళ మద్దతుతో ఈయన గెలవగలుగుతారా? మొత్తం స్ట్రాటజీ విశ్లేషణ అక్కడ ఇక్కడ ఆలోచించి చేయాల్సిన సమీకరణాలు మొత్తం మారిపోయినాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం బీఆర్ఎస్ వెళ్ళిపోయింది. ఇక లోకల్ పాలిటిక్స్ మారిపోయింది. రేవంత్ రెడ్డి ఏది చెప్పినా అయిన స్థాయిలో కోమటి రెడ్డి వచ్చేసిండు. మనం గమనిస్తున్నాం. ఒకప్పుడు ముఖ్యమంత్రి కానీ ముందు రోజు వరకు మనం ఎదురు చూసింది ఏంటి? మీడియాగా ఏమో ముఖ్యమంత్రి కావడం వస్తాడు అనుకున్న వ్యక్తులు చేతులు కట్టుకొని మంచిగా సార్ అని కూడా తయారయ్యారు. ఒక సిస్టమేటిక్గా ఆ హైరార్కీని మెయింటైన్ చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడో పైలట్గా వచ్చినవాడు. సోనియా గాంధీ టేబుల్ మీద వాళ్ళు కూర్చుంటారు, ఇట్లా టిఫిన్ చేస్తారని కూడా విన్నాం మనం. ఆ స్థాయివాడు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాడు. కానీ ఈరోజు ఎక్కడ సీట్లు ఇచ్చినా మేము సహకరిస్తాము, మన రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకుంటాం అనేటువంటి ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నిర్ణయానికి ఉన్నారో కట్టుబడి ఉన్నట్టే కనబడుతుంది. మీరు అన్నట్టు కొత్తగా వచ్చిన వాళ్ళంట రాజగోపాల్ రెడ్డి కొత్తగానే వచ్చాడు 2009 ఒక అన్నను అడ్డం పెట్టుకొని. ఇప్పుడు అంతకన్నా ఇప్పుడు మీరే ప్రశ్నలే ఇన్ని చెప్పిర్రు. చామల కిరణ్ కుమార్ రెడ్డి 15 చోట్ల ఆయన ఈ పని చేసాడు, ఆ పని. ఇప్పుడు లాస్ట్ ఐటీ సెల్ కాబట్టి ఆయన యొక్క క్షమత తెలియదు, కానీ అంటే రేటింగ్ తెలియదు, ఆయన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత తెలియదు. కానీ నౌ హీస్ ఎలిజిబుల్ ఫర్ ఒక అవకాశం. అది ఎట్లా అని ఆలోచించి చివరకు బహుశా చేసి ఉంటారు. కాబట్టి ప్రజలు కూడా అక్కడ లోకల్ వ్యక్తి కావడమే, ఆయన అందరినీ కలుపుకపోయే వ్యక్తి. బీసీ నేతలు చాలా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు అక్కడ అందరినీ దగ్గర తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. తీసుకోకపోతే ఈ పాటికి అక్కడ ఒక నల్లంగో లేకపోతే నిరసన స్టార్ట్ అయ్యేది. నేనేమంటున్నా, మీరు అడిగిన ప్రశ్నలో మూలమైన విషయం కోమటి రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ వైపు అయినా ఆ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో యాదగిరిగుట్ట ప్రజలు చాలా ఇష్టపడేట నేను ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి నేను ఏమంటా అంటే ఆఫ్టర్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్, ఈ అన్ని సమీకరణాల తర్వాత ఆలోచనల తర్వాత ఉన్న దాంట్లో కరెక్ట్ వ్యక్తి అని చివరికి అవకాశం ఇవ్వడం జరిగింది. బీజేపీ వరకు వస్తే మొదటి నుంచి ఇక్కడ బీజేపీలో బూర నరసింహ గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందా? దాదాపుగా అతనికి ఖరారు అన్న పోటీ కూడా పెద్దగా లేదు. అంటే దాదాపుగా అతనికి ఇచ్చేసినట్టు టికెట్ అని డిసైడ్ అయ్యింది. అయితే బూర నరసింహ గౌడ్ విషయానికి వస్తే ఇతనికి కొన్ని పాజిటివ్ థింగ్స్ ఏం కనిపిస్తున్నాయంటే, ఆల్రెడీ ఒకసారి ఎంపీగా చేయడం 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేయడం అతను కలిసి వచ్చే అవకాశం. రెండోది ఏంటంటే ఇప్పుడు దేశం మొత్తం మోడీ వేవ్ కనిపిస్తుంది. ఖచ్చితంగా బీజేపీ గాలి తీసుకున్నంత నేను అంతా గెలుస్తానని అదొకటి. ఇవన్నీ తనకి కలిసి వచ్చే అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓట్ షేర్ చాలా తక్కువగా ఉంది. కానీ ఇప్పుడు పార్లమెంట్కి వచ్చే వరకల్లా మోడీ ఫేస్ ఒకటి చూస్తున్నాం. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి అసలు అంటే ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటగా టికెట్ ఖరారు చేసింది బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా గెలవగలే స్థానాలలో భువనగిరి కూడా ఒకటి ఖచ్చితంగా నమ్ముతుంది. అతని పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఇప్పుడు గత ఎన్నికలు చూసినాం 2019లో బండి సంజయ్ గెలిచింది ఎట్లా? మోడీ ఫేస్. అరవింద్ గెలిచింది ఎట్లా? మోడీ ఫేస్. ఈ ఎలక్షన్స్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు అండి. వెరీ గుడ్. ఆ విషయాల్లో ప్రజలు వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళకి ఈ మాత్రం అర్థమైంది ఏ కాన్సెప్ట్ దేనికి. ఈడ ఓట్లు వేస్తే కూర్చునేది కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి, ఆడ ఓట్లు వేస్తే కూర్చునేది మోడీ. ఎన్నికలు ఏ పరీక్ష దేనికి రాయాలనేది మాత్రం క్లియర్ అయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ యొక్క ఆటల ఏ దానికి ఆడుతున్నాడు ప్రజలకు బాగా తెలుసు. బూర నరసయ్య గౌడ్కు చిన్నపిల్లలకు కూడా ఇక్కడ మోడీ అనేటువంటిది. అయితే బూర నరసయ్య గౌడ్ మాత్రం క్యాపబుల్ పర్సన్ అని ఆ ప్రజలకు కూడా తెలుసు. అనుకోకుండా ఆయనకు సరైన పార్టీలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ కాకుండా మిగిలింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ. అందులో ఆయన నెగ్గించుకొని వచ్చి తల వంచి మునుగోడు పనిచేసి ఏదో చేసినాడు. ఆయన సేవ చూసినాం మేము, మనం అందరం మీడియా దగ్గర ఉంది. కాబట్టి ఆయన కూడా క్యాపబుల్ అయినాడు. సో ప్రజలు ఇప్పుడు వేసే ఓటు వాస్తవంగా కూడా భారత ప్రభుత్వం నిన్న మొన్న చేసినటువంటి కొన్ని చేంజెస్ కానీ, ఆ యొక్క అమెండ్మెంట్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, లేకపోతే ట్రిపుల్ తలాక్ కానీ, రామజన్మభూమి కానీ ఒక మతానికి ఏం చేయలేదు. కాబట్టి ఈ పద్ధతిలో అవి
మొత్తం ఇంపాక్ట్ ఉంటాయి కాబట్టి క్యాండిడేట్ ఇంకోటి ఎవరు పడితే వాళ్ళు నిలబడితే గెలవరు. మరి మిగతా 17 మంది గెలవాలిగా బీజేపీ. వ్యక్తి ప్రాధాన్యత కూడా ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఈడ మల్కాజ్గిరిలో ఎగ్జాంపుల్ చెప్తాను. ఈటల రాజేందర్ నిలబడ్డాడు, నిన్న ఓడిపోయాడు అక్కడ ఎమ్మెల్యేస్. మరి ఈసారి మోడీని పట్టుకొని తిరిగిపోతున్నాడు. మోడీ ఎఫెక్ట్ ఉంటుంది కంపల్సరీ. ఆయన కూడా అన్ని పరిచయాలు తెలుసు. కాబట్టి నేను ఏమంటా అంటే వ్యక్తి ప్రాధాన్యత, వ్యక్తి మంచితనము, వ్యక్తి సశీలత, ఆయన యొక్క చాకచక్యము, మళ్ళీ మెయిన్ పార్టీ ఎవరైతే అవకాశం ఇచ్చారో బీఫామ్ ఎవరు ఇచ్చారో ఆ పెద్ద మనిషి, అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సంప్రదాయం కూడా మొదటి నుంచి ఏంటంటే అధికార పార్టీ బలంగా ఉన్న ఈ భువనగిరిలో ప్రతిపక్ష పార్టీ గెలిచింది కొన్ని సందర్భాలు. ఎలా అంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇక్కడ. మొన్నసారి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుండొచ్చా? అంటే ప్రజలు ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది నిజంగా ఇక్కడ క్లారిటీ. ఇప్పుడు మన తమిళనాడులో చూస్తున్నట్టు ఈసారి డిఎంకే వచ్చేసారి ఏడీఎంకే ఏమన్నాడు, ఎన్ని కారణాలు ల్యాప్టాప్లు ఇచ్చి సైకిల్ ఇస్తా, ఇంటికి కారు ఇస్తా అన్న ఓటు మారుతాడు, ఇంటికి ఒక కారు ఇస్తా అన్న ఓటు మారుతుంది. ఎందుకని దే ఆర్ అలా అలవాటు పడ్డ ఓటర్లు. ప్రజాస్వామ్యానికి చాలా మంచిది, కానీ మంచి వ్యక్తులను ఎమ్మటే పంపించే పని చేయకూడదు. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఈసారి కూడా వాళ్ళ ఓటు ఆలోచించే వేస్తారు. కాబట్టి పోయినసారి 3 జరిగింది కూడా ఏదో తుక్కలు రాలే. వెంకటరెడ్డిని చూసి కాంగ్రెస్కు ఓటు మారింది. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ అప్పటికి 4 సార్లు మంత్రి. ఆయన కూడా ఏడగొడతాడ కొంచెం ఫ్రస్ట్రేషన్లో రఫ్గా వల్గర్గా ఎప్పుడైనా మాట్లాడినా ప్రజాసేవకుడు అనేది ఉండడం వల్ల ఆయన అన్నేళ్ళు ఊరికనే టికెట్ మీద గెలిచినవాడు కాదు. ఆయన రావడం ఓటు మారింది. అంతకుముందు రాజగోపాల్ రెడ్డి వచ్చినప్పుడు ఓటు మారింది. నేను ఏమంటా అంటే ప్రజలు బాగా ఎడ్యుకేట్ అంటే రాజకీయ లిటరసీ మాత్రం 100% ఉందంట. నేను చదువుకున్న శాతం 60% ఉందన్న కదా. రాజకీయ లిటరసీ, రాజకీయ చదువుకున్న ఆలోచన విజ్ఞానం అయితే 100% ఉంది అక్కడ. ఆ చిన్న అమ్మని అడిగినా కూడా క్లారిటీ ఇస్తుంది. దానికి ఎందుకు వేయాలి, నేను ఈసారి వీళ్ళకి వేస్తున్నాను ఒక మీద చెప్పే నియోజకవర్గం ప్రధానంగా. ఇప్పుడు ఇంతవరకు మనం అనుకున్నట్టు బీజేపీ అంటే ఇట్లా చూసినా కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ కొత్త అనుకున్నాం, కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ ఫిట్ అయి ఉంది ప్రభుత్వంలో. కొన్ని అక్కడ 100 రోజులు అన్నాడు, 120 అయింది. బహుశా అవి కొన్ని ఓటు పర్సంటేజ్ తగ్గుతుండొచ్చు. ఎందుకంటే మొన్న పర్సంటేజ్ ఎంత వచ్చింది తేడా? కేవలము 0.48%. 0.48 అంటే సగం శాతం, ఒకటిలో సగం శాతం వచ్చింది. అందులో తేడా ఎంత ఉంది? మొన్న గెలిచినప్పుడు కేవలం 4,700 ఓట్లు. కాబట్టి నేనేమంటే ఈసారి కూడా నెక్ టు నెక్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వేవ్ ఉంది కాబట్టి. అయితే క్యాండిడేట్ ఎవరనే ఆలోచన మర్చిపోవడమే. ఇప్పుడు ఏందనంటే ఇప్పుడు ఇచ్చే వాగ్దానాలు, చెప్పే ముచ్చట్లు, ఇక పెట్టే అన్అఫీషియల్ థింగ్స్ మనకు అన్ని తెలుసు. ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తారు, చెయ్యకుండా ప్రభుత్వము అటు ఎలక్షన్ కమిషన్ ఎట్లా నియంత్రిస్తుంది అనే దాని మీద తేడా ఉంటుంది. ఇవి కాకపోతే మెయిన్ మాత్రం మోడీ ఎఫెక్ట్ దేశమంతా ఉంది. ఈ రాష్ట్రం కొంచెం చిన్నగా నడుస్తుంది కాబట్టి ముందుంది ముసళ్ళ పండుగ, అందరూ బాగా కష్టపడాలి. లేకపోతే ఊరికే మోడీ ఫోటో పెట్టుకున్నంత మాత్రమే కాదు, మోడీలో 1% అన్నా కాకపోతే గెలవరు. అంటే మోడీలో 1%లో 3 విషయాలు ఉన్నాయని. ఏంటిది? సద్భావన, సంస్కారము, సహకారం. సద్భావన, సంస్కారము, సహకారం మోడీలో ఈ 3 కనపడ్డాయి. నేను జనరల్గా న్యూట్రల్గా చెప్తున్నటువంటి విషయం ఇది. నేను ఏ పార్టీకి సొంతం కాదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒక వ్యక్తిని ఉన్నట్టుగా గుర్తించి ఆయనలో 1%, 2% ఉంటే తప్పకుండా పైకి వస్తారు. అట్లానే రేవంత్ రెడ్డిలో ఏం చూసాము? రేవంత్ రెడ్డి అది మొండా, తొండా, అది జగమొండా ఏమన్నా కాదు. అనుకున్నా సాధించాలి, పట్టుదల ఉందా లేదా? ఇప్పుడు యూత్కి కూడా ఇన్స్పిరేషనే కదా. కాబట్టి అందులో 1% అయితే మీ కాంగ్రెస్ టికెట్ స్ట్రాంగ్ అంతే. మళ్ళీ ఇదే 1% కేసీఆర్కి తీసుకుంటే క్యామల్లేస్ డౌన్. ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, 9 పనులు చేస్తే అలా 8 రాంగే అంటుంటే ఆయన ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకుంటారు? అట్లా ఆ విధంగా ఉంటుంది. మొత్తంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.